భగవద్భక్తులారా, ప్రియమిత్రులారా, ఇప్పుడు మనం 74వ శ్లోకంలోకి ప్రవేశించి శంకర్లు ఏమిటి చెప్తున్నారు అన్నది చూద్దాం. మన మనస్సు ఏమి చెప్పినా వినకుండా ఏదో చదువుతూ ఉంటామండి. స్తోత్రాలు చదువుతూ ఉంటాం, పారాయణలు చేస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద క్రతువులు చేస్తూ ఉంటాం, మళ్ళీ ఇంటిలో పూజలు చేస్తూ ఉంటాం, విపరీతమైన భక్తి ఉందని చూపెట్టుకుంటాం. కానీ ఎంత చెప్పినా సరే మనస్సులో ఉన్న దుష్ట సంస్కారాలు మాత్రం మనకి వదిలిపెట్టి పోవటం లేదండి. ఏమి చెయ్యనియండి, కానీ మనసులో అయితే మనుషుల్లో మార్పులు అయితే రావటం లేదు. అదే ఇక్కడ ఎంతో చక్కగా దానికి ఏమిటి చెయ్యాలి అన్నది ఈ శ్లోకంలో శంకర్లు చెప్పారు. ముందు మనం శ్లోకాన్ని చదువుకుందాం. ఆశాపాసక్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తైర్దివ్యగంధైరమందైః ఆశాసాటీకస్య పాదారవిందం చేతః పేటీం వాసితాం మేతనోతు. ఇప్పుడు ప్రతి పదానికి మనం అర్థం తెలుసుకుందాం. దాంతో మనకే చాలా మట్టుకే అర్థమైపోతుంది. ఆశాపాస అంటే పాసము వలె బంధమైన ఆశ, క్లేశ పంచక్లేశములనడి కష్టములు, దుర్వాసన అంటే దుష్ట సంస్కారాలండి, ఆది మొదలైనవన్నీ, భేద అంటే భేదించడానికి అంటే పోగొట్టడానికి, ఉద్యుక్త్యై అంటే సిద్ధములైన అంటే రెడీ అయిన, అమందై అంటే చాలా గ్రేట్ గొప్పవి అంటే కొలత లేనివి, దివ్యగంధై దివ్యమైన పరిమళములచే, ఆశాసాటీకస్య అంటే దిక్కులే వస్త్రములుగా గల శివుని పాదారవిందం పాదపద్మము, మే నా యొక్క, చేతః పేటి మనస్సు అనే పెట్టెను, వాసితాం సువాసన కలదానిగా, తనోతు చేయుగాక. అయితే శంకర్లు ఈశ్వరుని ఇలా ప్రార్థిస్తున్నారు. ఏంటి? ఓ ఈశ్వరా, నా మనస్సు అనే పెట్టెలో చాలా భయంకరమైన దుష్ట వాసనలన్నీ ఉన్నాయండి. వాటిని నువ్వు తీసి నీ పాదపద్మాలు తీసుకొచ్చి అంటే కొంచెం ఆ కంపు పోయి ఇలా చెయ్యి తండ్రి అని ప్రార్థిస్తున్నారు. అయితే ఆ దుష్ట వాసనలు ఏమిటంటున్నారు? ఆశాపాసం మొదటిది. అంటే ఆశ అనే పాసం అంటే త్రాడు, మీకు తెలుసు కదా. ఈ తాడు, ఈ ఆశ అనే త్రాడు నా మెడకేమో ఉరిలా బిగిసిపోయి ఉంది తండ్రి, ఊపిరాడకుండా చేసేస్తోంది ఉక్కిరి బిక్కిరిగాను. దానికి తోడు క్లేశాలున్నాయి, అందుకు ఇవన్నీ తొలగించు తండ్రి అని అడుగుతున్నారు. ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఏంటి ఎన్నో పూజలు చేస్తూ ఉంటామండి, ఎన్నో చదువుతూ ఉంటాం, ఎన్నో వింటూ ఉంటాం, ఎన్నో సాధనలు చేస్తాం, అయినా కూడా ఈ దుష్ట సంస్కారాలు వదలటం లేదు. ఏమి చేసినా కూడా నాలో అయితే ఎటువంటి మార్పు రావటం లేదు అంటున్నారు. అది నిజమే కదండి. యాక్చువల్లీ ఈ 4 రకాల దుర్వాసనలు ఉంటాయి. ఏంటంటే ఆశ, పాస, క్లేశం, దుర్వాసన. ఇవి 4 ఏంటంటే మన మనస్సులో అంతరంగంలో ఎప్పుడూ ఉంటాయి. అయితే ఈ ఆశ అనేది 2 రకాలని మనకి తెలుసు. సదాశ, దురాశ. సదాశ అంటే ఏంటి? ధర్మంతో కూడినది. అంటే ఇప్పుడేమో నేను శివ పంచాక్షరి స్తోత్రం చదువుదాం, లేకపోతే శివానందలహరి మీనింగ్ నేర్చుకుందాం, లేకపోతే అక్కడ పారాయణ చేద్దాము, ఈ దానం చేద్దాం, ఆ ధర్మం చేద్దాం, ఆ పూజ చేద్దాము, ఇటువంటివన్నీ మంచి సత్ ఆశలు అన్నమాట. అదే దురాశ అంటే ఏంటి? ఇవన్నీ పాపానికి హేతువులండి. ఎంతసేపు ద్వేషం, అలా వాళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని చంపుదామని ఇది చేయడం, ఏదో విధంగా డబ్బుని ఇంకా అతిగా సంపాదించేద్దాం అనుకోవడం, ఇవన్నీ దురాశలు అనమాట. ఇలాగ మనకి అంతులేని దురాశలు ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది? మనం పరమశివుడికి దూరం అవుతాం అంతే.
యాక్చువల్లీ అట్లీస్ట్ మన ఏజ్లో పరమశివుడు తండ్రి భగవంతుడు మనని రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్తే అది మనం చెయ్యం కదండి. ఎంతసేపు మనవడా మనవరాలాగా కూతురా కొడుక ఏదో ఈ బాహ్య ఈ సంసార బంధంలో ఉన్నవన్నీ మనమే. మన పిల్లలు అయిపోయారు, ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళ గురించి కూడా మనమే తెగ పడిపోతాం అనమాట. ఇలా మనం పాసం పెంచుకుంటున్నాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, క్లేశాలు వస్తాయి. ఈ క్లేశాలు అంటే మన నార్మల్గా కష్టాలు అనుకుంటామండి, కానీ కాదు. మన హిందూ మతంలో యాక్చువల్లీ 5 రకాలు కలిపి హిందూ మతం అండి. యోగ శాస్త్రం, మంత్రం, ధర్మం, వేదాంత శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ఇవన్నీ కలిపిందే హిందూ మతం అండి. అయితే యోగ శాస్త్రం, పతంజలి యోగ శాస్త్రం ఉంది కదా, దాని ప్రకారం క్లేశాలన్నవి 5 రకాలండి. 1 అవిద్య, 2 అస్మిత, 3 రాగం, 4 ద్వేషం, 5 అభినివేశ. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటి తెలుసుకుందామండి. నార్మల్గా మనం ఏమనుకుంటాం, అవిద్య అంటే ఏదో చదువు లేకపోవడం, నాలెడ్జ్ లేదు అని అనుకుంటాం, అంతే కదండి. కానీ పతంజలి యోగ శాస్త్రం ప్రకారం అవిద్య అంటే ఇది ప్రతి మనిషికి పుట్టుకతో వస్తుందండి. అది స్వరూప జ్ఞానం అన్నమాట. అంటే నువ్వు ఎవడివి అన్నది, నేనెవరిని అన్నది తను తెలుసుకోలేకుండా అంతా తానే అని అనుకుంటూ ఉంటాడు అన్నమాట. అది అవిద్య అండి. అంటే అయ్యో నేనేమీ కాదు, పరమేశ్వరుడే నాలో ఉన్నది, పరమేశ్వరుడు ఇది చేయిస్తున్నది పరమేశ్వరుడు అని జ్ఞానం లేకుండా అన్నీ నేనే చేసే, నాకే కష్టం వచ్చింది, నాతోనే నేను 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 అని మాట్లాడడం, అది అలా థింక్ చేయడం, ఆలోచన చేయడం, అది అవిద్య అండి. 2 అస్మిత. ఏ కష్టం వచ్చినా అమ్మో నాకు వచ్చేసిందే, నాకు ఎంత కష్టం వచ్చేసిందో, నాకు సుఖం వచ్చేసిందే అని ఈ దేహమే సర్వస్వం అన్న భ్రాంతిలో ఉంటాడండి జీవుడు. తన ఉనికి ఏమిటి, ఈ దేహంతోనే తన ఉనికి అనేసుకుంటాడనమాట. ఇవన్నీ ఏమి లేదు, భగవంతుడి కృపతో లభించాయి. ఇది చేయించేవాడు ఈశ్వరుడు, శివుడు ఆజ్ఞలేంది చేయమైన కుట్టదు సుమా. నేను చేసింది ఏమీ లేదు, నాకు ఈరోజు నీ కష్టం వచ్చింది అంటే నేనేదో పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితం, అది పరమేశ్వరుడు చేయించాడు. సో అతను చూసుకుంటాడు అన్నీ. నాకు ఈ సుఖం వచ్చింది అంటే భగవంతుడు ఇచ్చాడు, నాకు కష్టం వచ్చిందంటే భగవంతుడు. అలా ఎవరు థింక్ చేయరండి. ఆ థింక్ చేయకపోవడం, దట్ ఈస్ కాల్డ్ అస్మిత. అన్నీ తన దేహమే తనకి అని అనుకోవడం అనమాట. 3 రాగం అండి. రాగం అంటే ఇష్టమైన వాటి విషయాల్లో కలిగి ప్రీతి. ఓకే, అదే మోహం అనుకోండి, అయింది కదా, ఏదో ఆ ఇష్టమైన పనులు అంతా నావాడు, నాది, నేను, ఈ స్వార్థం అనమాట. ప్లస్ తనకి ఇష్టమైన పనులు అవి చెడ్డవైనా సరే అలాగా పడి చేసేస్తున్నాం, మోహం ఉండడం అనమాట. తర్వాతది ద్వేషం. అంటే అయిష్టమైన పనులు, తనకి నచ్చని పనులు ఉన్నాయనుకోండి, వాటి మీద పనులే కాదు, మనుషులే కాదు, చేతలే కాదు, ఇవన్నీ దాని మీద అప్రీతి ఉండడం అనమాట. అంటే ఇప్పుడు ఎవరో ఆ మనిషి నచ్చడు, వాళ్ళ మీద ద్వేషం వస్తుంది. ఈ పని నచ్చదు, ఆ పని ఎలాగైనా దాన్ని ఇది చేసేయాలి, దాన్ని ఏదో విధంగా వ్యర్థం చేయాలి అన్న ఆలోచన రావడం. తనకి నచ్చని వాటి మీద ద్వేషం పంచుకోవడం. అయ్యో అన్నీ పరమేశ్వరుడి తాలూకు అంశాలే, సో పుట్టలో పాములో, మట్టిలో, గోళ్ళలో, సమస్తం రాయిలో అన్నిట్లో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అన్న భావం లేకుండా వాటి మీద ద్వేషం పెంచుకొని వాటిని దానితో ఏమవుతుందండి, హింస అవన్నీ మొదలవుతాయి అన్నమాట. అయితే 5 అభినివేశం. అభినివేశం అంటే వ్యర్థమైన పనులని, అంటే టైం వాటి వల్ల దమ్మిడియత్తు ఉపయోగం ఏమి ఉండదు, అయినా కూడా ఆ పల్లె సర్వస్వం, అమ్మో ఈ జీవితానికి ఇది టార్గెట్, ఇది చేసేయాలి అని ఆ వ్యర్థమైన పనులన్నీ చేస్తూ
ఉంటాడు జీవి. అదే కదండి, ఇప్పుడు ఈ పొలిటీషియన్స్ చూడండి, లేకపోతే ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరినీ చూడండి, వాళ్ళకు ఉండేది ఒక నలుసండి, ఒక కొడుకో కూతురో ఒక సంతానం ఉంటుంది. కానీ వాళ్ళు కోట్లు 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 చచ్చిపోయేదాకా అలాగ కరప్షన్లు చేసి మరి డబ్బు సంపాదనే వాళ్ళ జీవిత అధ్యాయం అనుకుంటారు. నిజంగా వ్యర్థమైన పని కదండి. శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా నన్ను నా కుటుంబాన్ని పోషించడానికి, నేను తినడానికి, నా కుటుంబాన్ని పోషించి అంత ఒకవేళ అతిథి వస్తే అతనికి పెట్టగలిగే అంత నా దగ్గర ఉంటే చాలు సుమా, భగవంతుడా నాకు అంతా పాటి ప్రసాదించు అని అతను పరమేశ్వరుని ఎక్కడో ప్రార్థిస్తారండి. అది నిజం. ఎందుకోసం తరతరాలు కోట్లు మింగేసి వాటిని దాచుకోలేక ఏమండి అవన్నీ మనతో వస్తాయా? ఆఖరికి మనం వెళ్ళినప్పుడు వచ్చేది ఏమిటి అంటే ఏమీ ఉండదండి. మనం చేసి మనలో ఉన్న సత్ప్రవర్తన, మంచి గుణం, దానం, ధర్మం, కీర్తి, ఇవే మన వెనక మనం వెళ్ళిపోయినా కూడా అవి వాటిని మిగులుతాయి. దానం, ధర్మం చేసిన పుణ్యం మనతో క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. సో ఇలాంటి పళ్ళన్నీ వ్యర్థమైన పళ్ళు కదా, దాంతో టైం వేస్ట్ కదండి, ఒక జీవితం కాలం వేస్ట్ చేసుకుంటున్నారు ప్రజలు. సో దాన్ని అభినివేశం అంటారు. సో ఇలాగా క్లేశాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందండి, వికారాలు పుడతాయి. ఏమిటా వికారాలు? పుట్టడం, తరగడం, మార్పు చెందడం, నశించడం కదా, ఇవే జరుగుతాయండి. ఇవేమీ లేవనుకోండి, ఇటువంటి వికారాలు లేకపోతే నువ్వు భగవంతుల్లో ఐక్యం అవుతావు, మోక్షం, బ్రహ్మానందాన్ని పొందుతావు అన్నమాట. సో అందుకోసం ఇవేమీ ఉండకుండా తప్పకుండా ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి అని చెప్తున్నారు అన్నమాట. అయితే శివానందలహరి అన్నది ఒక భక్తే కాకుండా దీంట్లో చాలా నీతి ఉన్నదండి. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పి ఆశ, హింస ఇటువంటి ప్రవృత్తులన్నీ నశించి పెరుగుతారండి వాళ్ళు. సో అయితే శంకర్లు ఏమంటున్నారంటే, ఓ ఈశ్వరా, నువ్వు ఆశాసాటికుడవు. సాటిక అంటే చీర అండి, వస్త్రం. నీకు దిక్కులే గోచీలుగా అంటే వస్త్రాలుగా కలిగిన దిగంబరుడు అంటారండి. అంటే అర్థం ఏంటండి, పరమశివుడు బట్టలు వేసుకోవడానికి అర్థం కాదు. అతను అనంతుడండి, అతనికి ఆది లేదు, అంతం లేదు. అతని వైశాల్యం ఎంత ఉందో కొలతలు ఉన్న దానికే మనం వస్త్రాన్ని కట్టగలమండి. కొలతలు లేని దానికి మీరు ఎలా వస్త్రాన్ని రూతారో చెప్పండి. అలాగే పరమేశ్వరుడికి కొలతలు లేవు, అతను అనంతుడు. అతని వైశాల్యాన్ని మనం కనుక్కోలేము. అటువంటి ఆ దిగంబడి యొక్క పాదపద్మాలు ఉన్నాయే, అవి అత్యద్భుతమైనవి. అటువంటి దివ్య పాదపద్మాల్ని తీసుకొచ్చి నా హృదయం అనే పెట్టిలో పెట్టేవనుకో, నాకు ఉన్న హృదయంలో ఉన్న కుళ్ళు కప్పు పోగొట్టడంలో మంచి సమర్థత వాటికే ఉన్నది. పెడితే ఇవన్నీ అవి కానీ నా మనస్సు అనే పెట్టిలో పెడితే మొత్తం సుగంధభరితమయ్యి ఎప్పుడు నాకు పరమానందం కలుగుతుంది అని చెప్తున్నాడు. సపోజ్ మంచి స్వీట్ చేశారనుకోండి, అది అశుభ్రమైన పాత్రలో పెట్టారనుకోండి, దాంట్లో వేసిన ఎలకల పొడి, ఆ రుచి అంత పోతుందా లేదా? అలాగే దానివల్ల కూడా ఏమవుతుంది, అనారోగ్యం వస్తుంది, ఆనందం పోయి ఉల్టా మనకి చెడు జరుగుతుందన్నమాట. అందుకే ఈ మన హృదయంలో ఉన్న దుష్ట సంస్కారాలు అనే దుర్వాసనను, ఆశ, పాసాది క్లేశాలు, వీటన్నిటి నుంచి ముక్తి కలగాలి అంటే ఈశ్వరుడి యొక్క సుగంధభరితమైన పాదపద్మాలని తీసుకొచ్చి మన హృదయంలో పెట్టుకోవాలి అని శంకర్లు సలహా చెప్పారండి.